వాక్యమైన సమయంలో కూడా మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేస్తున్నాము. మమ్మల్ని దయపడిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతున్నాము. సత్క్రియలా ఎందా శక్తిగా
36వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుతున్నాము. కానీ ఇక్కడ మనం అంత చదవడానికి అంత సమయం లేదు కనుక మనం క్లుప్తంగా దీని గురించి ధ్యానించుకున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మహిళలు ఉన్నారు. అయితే వాళ్ళు కొంతమంది మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది చెడ్డ పనులు చేసిన వారు ఉన్నారు. అయితే మొత్తానికి మహిళలు మరువలేనటువంటి మహిళలుగానే ఉండిపోయారన్నమాట. అయితే మన శరీరంలో కూడా అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. అన్ని అవయవాలు కలిసి ఒకే పని మనకు ఎప్పుడు కూడా చేయదు. ఏ అవయవము దానికి అప్పగింపబడినటువంటి పని మాత్రమే చేస్తూ వస్తుంది అన్నమాట. అట్లాగే మనకు అనుగ్రహింపబడినటువంటి కృపా వరాలు కూడా దేవుడు మనకి ఇచ్చినవి వేరువేరుగా ఉంటాయన్నమాట. కృపా వరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మనకు అనుగ్రహించాడు. అయితే యాకోబు 1:27లో ఏమని రాసిందంటే, నేను చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు భూలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటే. ఇది దేవునికి ఎదుట పవిత్రమైనటువంటి నిష్కలంకమైనటువంటి భక్తి అని యాకోబు పత్రికలో రాయబడి ఉందన్నమాట. అయితే ఇక్కడ మనము ఒక స్త్రీని చూస్తున్నాము. ఒక స్త్రీని గురించి మనము తెలుసుకుందాం. ఈమె పేరు ఏం పేరంటే, ఈమె పేరు తబిత. ఉప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము డోర్కా అని పేరు. అయితే ఈ స్త్రీ పేరు ఏం పేరు అంటే డోర్కా. డోర్కా అంటే అర్థం ఏంటంటే లేడీ అని అర్థం. లేడీ అంటే మీరు చూసారు కదా, లేడీ అంటే ఏంటి, జింకలు. ఇవి చాలా అందంగా ఉంటాయి, తర్వాత చురుగ్గా ఉంటాయి, తర్వాత సులభంగా పరిగెత్తగలవన్నమాట. కనుక ఈ డోర్కా అనే ఆమె కూడా అటువంటి స్త్రీ, అటువంటి లేడీలాగా అందమైనది, తర్వాత చురుకైనది, వేగంగా తన పనిలను చేయగలిగినటువంటి స్త్రీ. ఈమె ఈ తన యొక్క అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఈమె ఒక సామాన్యమైనటువంటి స్త్రీ. అయితే ఈమెకు వచ్చినటువంటి ఒకటే ఏంటంటే ఒక పుట్టు పని మాత్రమే. ఇది ఎవ్వరు కూడా లెక్క పెట్టరు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా ఆ పుట్టు పనిని లెక్క పెట్టారా? ఎవ్వరు కూడా లెక్క పెట్టరు అనమాట. అయితే ఈమెకున్నటువంటి టాలెంట్ అంటే ఈమెకున్నటువంటి తలాంతు అసలు పనికిరాదు. ఈ తలాంతు ఎవ్వరికి పనికిరాదు అనమాట. కానీ అయితే మేము అనుకునేది అనమాట, నేను మిరియాములాగా ఒక ప్రవక్తని కాదు, కానీ దెబోరాలాగా దేశాన్ని ఏలడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు అని చెప్పి ఎప్పుడు కూడా ఆమె బాధపడలేదు. ఆ స్త్రీల యొక్క జాబితాలో నేను లేనే అని చెప్పి ఆమె ఎప్పుడు కూడా బాధపడలేదు అనమాట. ఆ స్త్రీల యొక్క జాబితాలో నేను ఉంటే బాగుండేది కదా అని చెప్పి ఆమె ఎప్పుడు కూడా బాధపడలేదు అనమాట. ఎందుకంటే ఆమెకు వివాహము కాలేదు. తర్వాత ఏంటంటే ఆమెకు పిల్లలు సంతానము లేదు. వివాహం అయితే భర్త ద్వారానో లేకపోతే పిల్లల ద్వారానో ఎవరి ద్వారానో ఆమె ఖ్యాతిని గడించి ఉండవచ్చు అన్నమాట. అందుకని ఆమెకు అదొకటి చేయలేకపోయింది. కానీ ఆమెకు ఒక టాలెంట్ ఉందన్నమాట. ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్ ఒకటి ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో అందరి స్త్రీలను అధిగమించేది తన జీవితంలో ఒకటి ఉందన్నమాట. ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఎవరిని కూడా దేవుడు తన శిష్యురాలని పిలవలేదు. ఈ తబితాని, ఈ డోర్కాను మాత్రమే శిష్యురాలు అని పిలిచారు. ఎంత గొప్ప విషయము! పురుషుల్లో మాత్రం శిష్యుడు అని అనేవాళ్ళు, కానీ స్త్రీలలో ఎవరిని అనేవాళ్ళు కాదు. ఈ డోర్కాను మాత్రమే ఈమె నా శిష్యురాలు అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈమె ఎక్కడ ఉందంటే యొప్పే ఎక్కడ ఉందంటే మధ్యధరా తీరంలో ఒక ఓడరేవు అనమాట. అయితే ఈ ప్రాంతంలో విధవరాళ్ళు చాలామంది ఉంటారు.
ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ భర్తలందరూ ఏం చేసేవాళ్ళంటే సముద్రానికి వెళ్ళి వాళ్ళు వృత్తి అన్నమాట. సముద్రంలోకి వెళ్ళినప్పుడు వాతావరణం అనుకూలించక ఓడలు వాళ్ళ బద్దలైపోయి పగిలిపోయినప్పుడు వాళ్ళు మరణించారన్నమాట. కనుక ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలకి భర్తల్ని కోల్పోయారు. తర్వాత వాళ్ళ యొక్క సంపాదన కూడా వాళ్ళు కోల్పోతూ వచ్చారనమాట. అందుకని ఈ యొప్పే ప్రాంతంలో ఎక్కువ మంది విధవరాళ్ళు, అనాథలు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. కనుక దేవుడు చెప్తున్నాడు కదా, ఏమని వాగ్దానం చేశాడు? భర్త లేని వాళ్ళకి నేనే భర్తగా ఉంటాను, ఆదరిస్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు. కనుక ఈమె మనం చూడవలసింది ఏంటంటే ఈమె శిష్యురాలు. ఏంటంటే ఈమె శిష్యురాలు. శిష్యురాలు అంటే వాళ్ళు ఏం చేయాలి? కొంత త్యాగం చేయాలి వాళ్ళు. తర్వాత కొన్నిటి మాత్రము విడిచిపెట్టాలి. లూకాసు వార్త 14వ అధ్యాయంలో 26వ వచనంలో 27వ వచనంలో రాయబడింది అనమాట. కొన్ని సమర్పించుకోవాలి వాళ్ళ జీవితంలో, కొన్ని త్యాగం చేయాలన్నమాట. కనుక ఈమె శిష్యురాలు అని అనబడుతూ వచ్చిందనమాట. మనం తీసి చదివినట్లయితే లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము తీసి చదువుకుందాము. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కజెల్లెలను నా ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనా తన సిలువను మూసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్తున్నాడు అనమాట. అందరినీ వదులుకోవాలి, తల్లిని తండ్రిని అందరినీ వదులుకోవాలి. తన సిలువను ఎత్తుకొని మొయ్యాలన్నమాట. మోస్తేనే వాళ్ళు ఎవరవుతారంట? ఆయన శిష్యుడు అవుతారనమాట. కనుక ఈ కవిత అలా చేస్తూ వచ్చేదనమాట. యేసు ప్రభువుని వెంబడిస్తూ అనేక మంది స్త్రీలకు యేసు ప్రభు వైపు తిప్పటానికి, యేసు ప్రభుని అంగీకరించడానికి కారణమైందన్నమాట ఈ పేరు. కనుక ఆమె శిష్యురాలుగా అవుతూ వచ్చిందనమాట. రెండవదిగా మనం చూసినట్లయితే ఆమె చాలా చురుకైనది. లేడీ చాలా చురుకైనది అన్నమాట. లేడీలాగా డోర్కా కూడా చాలా చురుకైనది అన్నమాట. ఈ దినాల్లో అనేక మంది చురుగ్గానే ఉంటారన్నమాట. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, తర్వాత ఇంటి పని చేస్తూ, మళ్ళీ బయట పనులు చేసుకుంటూ, తర్వాత ఉంటూ, అట్లా లేకుండా పని లేకుండా నిద్రపోతూ సోమవారులుగా, తర్వాత దేవుని కార్యాలలో కూడా సోమరితనంగా ఉంటూ వస్తూ ఉన్నారనమాట. కనుక ఈ డోర్కా అట్లాగా ఉండేది కాదనమాట. ఈమె ఎట్లాంటిదంటే ఈమె చురుకుగా ఉండేదన్నమాట. మనం దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే చాలా చురుగ్గా ఉండాలి. అందుకే హెబ్రీ స్త్రీలు ఐగుప్తు వాళ్ళు చెప్పారంట. ఏమనంటే హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కానీ కాదు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు అని సాక్ష్యం ఇచ్చారంట మంత్రస్వామి. చూసారా, మన గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఈమె చాలా చురుగ్గా ఉంటుంది, ఈమె చాలా హుషారుగా ఉంటుంది, ఈమె దేవుని మందిరంలో చాలా పనులు చేస్తుంది, దేవుని పనులు చాలా చురుగ్గా చేస్తుంది అని చెప్పి ఎవరైనా సాక్ష్యం ఇస్తారా మన గురించి? కానీ మనం ఎలా ఉండాలంటే మనము చాలా చురుకుగా ఉండాలన్నమాట. అయితే కనుక ఏం చేస్తుందంటే ఈమె చాలా చురుకుగా ఉండేదన్నమాట. మనము దేవుని వాక్యం, దేవుని గ్రంథంలో చూస్తే రూతు కూడా ఉండేది. రూతు ఏం చేస్తూ వచ్చేదంటే ఉదయం మొదలుకొని అస్తమయం సూర్యుడు పోయేంత వరకు, అస్తమించేంత వరకు ఏం చేస్తూ ఉండేది? పని చేస్తూ ఉండేది అనమాట. చూసారా ఎంత కష్టం! ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తూ ఉండేది అంటే పని చేస్తూ ఉండేది అనమాట. అందుకే సామెతలు 31లో స్త్రీల గురించి చాలా బాగా రాయబడింది అనమాట. కనుక అంత పని చేస్తూ ఉండేది అనమాట. కనుక మనం కూడా స్త్రీలంగా ఎప్పుడు మన పని చేస్తూ, దేవుని పని చేస్తూ ఉండాలి. సోమరులుగా మనము ఉండకూడదు, చాలా చురుకైనటువంటి వారంగా మనము ఉండాలి. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే ఆమె ధర్మ కార్యాలు చేసేదన్నమాట. ఏం చేసేది? ఆమె ధర్మ కార్యాలు చేస్తూ ఉండేదన్నమాట. ఏం ధర్మ కార్యాలు చేసేదంటే ఆమె మనం ధర్మం చేసేటప్పుడు వాక్యంలో బైబిల్ రాసి
చేస్తూ ఉండేది అనమాట. ఈ యొప్పేలో ఉండేటువంటి అనేక మంది ఈ డోర్కా కుట్టించినటువంటి బట్టలు ధరించుకొని తిరుగుతూ ఉండేవారు. ఎంత సంతోషం కదా! ఈ అనాథలు, ఈ భర్త లేనటువంటి వాళ్ళందరూ ఈ డోర్కా కుట్టించినటువంటి బట్టలు వేసుకొని ఈ యొప్పేలో తిరుగుతూ ఉండేవాడు అనమాట. దీని తర్వాత ఏమైందంటే ఈ విధంగా ఈమె చురుకైనదిగా, అందమైనదిగా, తర్వాత శిష్యురాలుగా, తర్వాత ఆమె ధర్మకార్యాలు చేసేదిగా, సత్క్రియలు చేసేదిగా ఉంటూ ఉన్నప్పుడు సడన్గా ఏమైందంటే ఏమైపోయిందంటే ఇక్కడ ఆమె ఒక దినమందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో కరుండబెట్టిరి. ఏమైందంటే ఆమె చనిపోయిందంట, కాయిలా పడి చనిపోయింది. చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే శవమును కడిగి మేడగదిలో పెట్టారనమాట. తర్వాత ఏం చేశారంటే లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండటం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని తడవు చేయక తన యుద్ధకు రావాలని వేడుకుంటాం 2 మనుషులను ఆయన యుద్ధకు పంపారు. లుద్దా అని ఎక్కడుందంటే పేతురు లుద్దాలో ఉన్నాడు. లుద్దాకి తర్వాత యొప్పేకి 10 కిలోమీటర్లు దూరం కనుక 2 మనుషుల్ని పంపించారు. ఎందుకంటే పేతురు నీడ పడితేనే రోగాలు బాగైపోతూ ఉంటాయి, కుంటోళ్ళు స్వస్థత పొందుతూ ఉన్నారు. పేతురు నీడబడినప్పుడు అనేక మంది స్వస్థత పొందుతున్నారు. కనుక పేతురు రావాలని చెప్పి ఈ విధవరాళ్ళందరూ ఏం చేశారంటే లుద్దకి 2 మనుషుల్ని పంపించారనమాట. పంపించి ఈమెను ఈ చనిపోయిన ఆమెని ఎట్లయినా బాగు చేస్తాడు, బ్రతికిస్తాడని పేతురు మీద వాళ్ళ ఆశలన్నీ పెట్టుకున్నారనమాట. తర్వాత పేతురు ఏం చేశాడంటే వచ్చాడు. పేతురు వచ్చి మేడగదిలోనికి వెళ్ళి అతనికి విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోడ్లో తమతో ఉన్నప్పుడు పుట్టిన అంగీలు, వస్త్రాలు చూపిస్తూ ఉంటారనమాట. చూసారా, ఆమె సత్క్రియలు ఆమె వెంట వస్తూ ఉన్నాయన్నమాట. ఆమె పుట్టినటువంటి అంగీలు అవన్నీ చూపిస్తున్నారనమాట. వాళ్ళందరూ విధవరాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చారంటే పేతుర్ని ఒక సమూహముగా పేతుర్ని చుట్టుముట్టిపోయారు, కుమిలిపోతున్నారు. ఇప్పుడు పేతురు ఏం చేశాడంటే మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చూసారా, చనిపోయినటువంటి ఈ యొక్క డోర్లో ఏమైంది? బ్రతికిందనమాట. దేవుడు ఆమెను ముట్టి బ్రతికించినాడు. అక్కడ ఉన్నటువంటి యొప్పే ప్రజలందరూ ఏమైపోయారంటే ఆశ్చర్యపోయారనమాట. దేవుడు చేసినటువంటి ఈ అద్భుతాన్ని వాళ్ళు కల్లారా చూస్తూ వచ్చారు. చూసి తర్వాత దేవుణ్ణి మహిమపరిచారు. కానీ ఈమె అప్పుడు పాత నిబంధనలో దేవుడు అడుగుతున్నాడు మోషే ఈ చేతిలో ఏముంది అని అడిగినప్పుడు మోషే చెప్తున్నాడు, ఆ చేతిలో కర్ర ఉంది ప్రభువా, అయితే వెళ్ళు, ఆ కర్రతో వెళ్ళి పని చేయన్నప్పుడు ఆ కర్ర ద్వారా చాలా అద్భుతాలు చేస్తూ వచ్చాడు కదా. ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసింది కూడా ఆ కర్రే. కనుక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన బిడ్డల్ని వాడుకుంటూ ఉన్నాడు అనమాట. చూసారా, ఈ దినాల్లో కూడా కరోనా వ్యాధి వచ్చింది. కానీ ఇప్పుడు మనం కానీ మోకాళ్ళ మీద చేరి ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు ఏమైనా చేయగలదా? చూసారా, ఇక్కడ చనిపోయినటువంటి డోర్కా ఏమైంది? లేచి బ్రతికిందన్నమాట. బ్రతికినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేస్తూ వచ్చారు? దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుడు కూడా అడుగుతున్నాడు డోర్కా నీ చేతిలో ఏముంది అని అడిగినప్పుడు డోర్కా అంటుంది, ఏముందంటే డోర్కా చేతులు నా చేతిలో సూది దారమే. అవి చిన్నవి, అల్పమైనవి, అయినప్పటికీ ఎంత గొప్ప కార్యము ఆ యొప్పే అంతటా దేవుడు మహిమపరచడానికి కారణభూతురాలైందనమాట ఆయన సత్క్రియల ద్వారా. చూసారా, దేవుడు మనకిచ్చినటువంటి కళాంతులు కూడా మనకి చిన్నమై ఉండవచ్చు, కానీ వాటి ద్వారా దేవుడిని మనం ఏం చేయాలా? మహిమపరచాలన్నమాట. నేనేం చేయగలనులే, నా వల్ల ఏమవుతుంది, నేను ఏమైనా చేయగలనా అంటే అలాంటి దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి జ్ఞానం. కనుక అందుకనే ఒక వ్యక్తి అంట దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడంట. ఏమని అడిగాడంటే, అయ్యా దేవుడా నా విలువ ఎంత అని అడిగాడంట. ఏమని అడిగాడు? నా విలువ ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ దేవుడు చెప్పాడంట, ఒక రాయి ఇచ్చాడంట. ఆయనకి రాయించి దీని విలువ ఎంతో నువ్వు తెలుసుకొని రా అని చెప్పి పంపించాడు. పంపిస్తే అప్పుడు ఏం చేశాడంటే ఆ రాయి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి
ఫస్ట్ ఏం చేశాడంటే ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్తే అప్పుడు ఆ కూరగాయల వ్యాపారి ఏం చేశాడంటే దీనికి ఒక 5 కేజీల కూరగాయలు మాత్రమే ఇస్తానని చెప్పాడు. సరేనా? కానీ దేవుడు చెప్పాడంట, ఈ రాయి తీసుకెళ్ళి దీని విలువెంతో కనుక్కొనరా, కానీ దీన్ని మాత్రం అమ్మకూడదు అని చెప్పాడు. సరే అని చెప్పి పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడంట. పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు పండ్ల వ్యాపారి ఏం చెప్పాడంటే దీనికి 10 కేజీల పండ్లను ఇస్తాను అని చెప్పాడు. సరేనని చెప్పి తర్వాత ఏం చేశాడంటే ఆ రాయిని తీసుకొని బంగారం గట్టుకి వెళ్ళాడు. బంగారం గట్టుకు వెళ్ళి ఆ రాయిని చూపించి దీని విలువ ఎంత అని అడిగాడు. విలువ ఎంత అని అడిగితే ఆ బంగారం గట్ట ఆయన చెప్పాడంట, దీని విలువ నేను మీకు ఒక 50 లక్షలు ఇస్తాను అన్నాడు. 50 లక్షలు ఇస్తానంటే ఆ అప్పు 50 లక్షల అని చెప్పి అనుకున్నాడు. అనుకొని సరేనని చెప్పి దేవుడు చెప్పాడు కదా అని చెప్పి వచ్చేస్తా ఉంటే ఆయన అన్నాడంట, లేదు లేదు రారా నీకు 4 కోట్లు ఇస్తాను అన్నాడంట. అప్పుడు అతనికి ఆశ పుట్టిందంట, అయ్యో 4 కోట్లు ఇస్తానన్నాడే, అబ్బా ఎంత అయినా కానీ దేవుడు ఏం చెప్పాడు, దాన్ని అమ్మకూడదు అని చెప్పాడు కదా. అందుకని ఏం చేశాడంటే వెంటనే తీసుకొని వెనక్కి వచ్చేసి వజ్రాలు అమ్మే వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే అతని దగ్గరికి పోయి చూస్తే అతను తీసుకొని ఆ రాయిని అటు ఇటు చూసి ఇక్కడిది ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని చెప్పి అడిగి అతను చెప్తాడంట, ఇది ఎంతో విలువైనటువంటి రాయి, ఇది నేను కానీ నాకున్నటువంటి ఆస్తి నాకున్నటువంటి సర్వం అమ్మినా కానీ లేదంటే ఈ ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉన్నాయో ప్రపంచాన్నంతా అమ్మి వేసినా కానీ దీని విలువ కట్టలేను అని చెప్తాడనమాట. అంత విలువైనది ఈ రాయి అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఏం చేస్తాడంట, రాయి తీసుకొని మళ్ళా దేవుని దగ్గరికి వస్తాడంట. వచ్చి చెప్తాడంట. చెప్తే అప్పుడు దేవుడు చెప్పాడంట, చూసావా ఏమైందో, ఎవరు వారి స్థాయిని బట్టి వాళ్ళ రాయి విలువెంతో నిర్ణయించాడు. నీ జీవితానికి ఈ స్థాయిని బట్టి వాళ్ళు వెలకడతాడు. నువ్వు ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెలకడతాడు. నువ్వు ఏ విధంగా ఉపయోగపడుతున్నావో ఆ విధంగా దాన్ని చూసి నీకు వెలకడతాడు. అయితే అందరికి తెలిసినట్టుగా నీ విలువ ఎంతో నాకొక్కడికి మాత్రమే తెలుసు. నువ్వు వెలకట్టలేనటువంటి అమూల్యమైనటువంటి నిధి అన్నమాట. ఎందుకో తెలుసా, నా చేతులతో నేను నిన్ను మలిచాను, నీకోసం ఆకాశం నుండి ఈ భూలోకానికి నేను దిగి వచ్చాను. ఇంకా ఏం చేశానంటే నా సొంత కుమారుడిని ఇచ్చాను, నీ కొరకు నేను పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాను. నువ్వేం చేయాలంటే నీకు అప్పగించబడినటువంటి పనిని నువ్వు నిర్వర్తించు, నువ్వు చెయ్యి. నీకు ఏ పని అప్పగించాడు ప్రభు, మనకు ఏ పని అప్పగించాడో ఆ పనిని మనము చేతగాని వారమైనప్పటికీ దేవుడు కానీ ప్రార్థన చేసుకొని దేవుడు మనకు అప్పగించినటువంటి ప్రభువును ఆ పనిని నమ్మకంతో మనం చేసినప్పుడు దేవుడు మనం చేసే పని ద్వారా మహిమ పొందుతాడు. డోర్గా ఉన్నటువంటి తలాంతి ఏంటంటే ఒక సూది ఒక దారం. ఆ రెండింటి ద్వారా యొప్పే పట్టణంలో అందరినీ దేవుణ్ణి మహిమపరిచేటట్లు చేయగలిగింది. చనిపోయినటువంటి డోర్గా బ్రతకగలిగింది. కానీ మరి దేవుడు మనకి ఏది ఇచ్చాడో ఏమిచ్చాడో దేవుని దగ్గర అడుగుదాం. ప్రభువా నువ్వు నాకు ఏమి ఇచ్చావు, నువ్వు నాకు అప్పగించినటువంటి పని ఏమిటి అని శిష్యులకు చెప్పాడు. ఏమని అప్పగించాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. కానీ శిష్యులు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాడు. కానీ మనకు కూడా ఏం పని ఇచ్చాడు, ప్రభువా నువ్వు నాకు ఏం పని ఇచ్చావు, నేను దేంట్లో నమ్మకంగా ఉండాలి, నేను వాక్యం చెప్పాలా, పాటలు పాడాలా, కరపత్రికలు పంచాలా, ప్రార్థన చేయాలా, ఇతరులకి నీ వాక్యం చెప్పాలా, అనేకమైన నశించిపోయే ఆత్మల్ని నేను రక్షించాలా, మరి నాకు ఏ పని అప్పగించావు ఆ పనిని నేను నమ్మకంగా చేయడానికి, ఆ పని ద్వారా నిన్ను మహిమపరచడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకొని మనము దేవుని మహిమపరిచే వాళ్ళగా, లోకాలాగా చురుకైనటువంటి వాళ్ళగా, లోకాలాగా సక్రియలు చేసే వాళ్ళగా ఈ లోకంలో ఉండడానికి దేవుడు మనల్ని సిద్ధపరచనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఇంతవరకు నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు, స్తోత్రములు. నాయన విన్నటువంటి
హృదయాలలో మీ కార్యాలను మీరు జరిగించండి. నాయన దొరక ద్వారా దేవ మీరు మహిమ పొందపరుస్తూ వచ్చారు. దేవ మా ద్వారా కూడా ఈ లోకంలో మీరు మహిమ పొందలాగా మీరు మాకు సహాయం దయచేయండి. మాకు ఏది అప్పగించారు ఆ పనిని నాయన మేము నమ్మకంగా నిర్వర్తించడానికి సహాయం చేయండి. ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకే మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ మనము సిస్టర్స్ మీటింగు జరుపుకుంటాము. అంతవరకు ప్రభు మనల్ని కాపాడి తోడుగా ఉండి నడిపించిన కాక ప్రైజ్ లాడండి అందరికీ.